ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. ముందుగా ఈ వీక్లో ఎక్సర్సైజెస్ కంటే ముందు ప్రీవియస్ 2 వీక్స్లో ఏ టాపిక్స్ మీద మాట్లాడామో మనం ఒకసారి చూద్దామండి. లాస్ట్ 2 వీక్స్లో మనం మాట్లాడిన టాపిక్స్ ఏంటంటే ఇంజ్యూరీ అయితే ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అంటే నెక్ పెయిన్, స్పాండిలైటిస్ కానివ్వండి, లోవర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, ఇవన్నిటినీ ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్సర్సైజెస్తో మనం ఈ పెయిన్ని రిడ్యూస్ చేయొచ్చు అనేది మనం చూసామండి. అసలు పెయిన్ రాకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్తో మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీక్లో చూద్దామండి. ఈ వీక్లో నాకు ఫోన్లు చేయడం, డౌట్స్ అడగడం చాలామంది చేస్తున్నారండి. దాదాపుగా ఒక 150 నుంచి 200 క్వశ్చన్స్ నాకు వచ్చినాయండి లాస్ట్ వీక్లో. సో దీనిలో మెయిన్ పాయింట్స్ తీసుకునేటట్లయితే 3 to 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్లో ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే, నేను ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను ఏ వర్కౌట్ చేసినా నాకు ఏదో ఒక ఇంజురీ జరుగుతుంది. ఈ ఇంజురీ జరగకుండా ఉండాలంటే, ఈ ఓవర్ వెయిట్ని నేను నార్మల్ వెయిట్కి తెచ్చుకోవాలంటే అసలు ఎలాంటి ఎక్సర్సైజెస్, ఎటువంటి గైడెన్స్తో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి టెక్నిక్స్తో చేసుకోవాలి అనేది మెయిన్ థీమ్ అండి. చాలామంది క్వశ్చన్స్లో ఫస్ట్ పాయింట్ అది, అంటే ఆ రిలేటెడ్గానే ఎక్కువ మందికి ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ వచ్చి తీరుతాయి. సో ఈ ఓవర్ వెయిట్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్, మనం తీసుకునే ఆ డైరెక్షన్ కానివ్వండి, పొజిషన్ కానీ ఎలా ఉండాలి అనేది సింపుల్గా ఒక 2-3 టిప్స్లో నేను మీకు చెప్దాం అనుకుంటానండి. ఈ 2-3 టిప్స్ కనుక మీరు రెగ్యులర్గా చేసుంటే వితిన్ 3 వీక్స్లో మీరు నార్మల్ వెయిట్ కంటే కూడా డెఫినెట్లీ ఒక 5 to 6 kgs అనేది ఈజీగా తగ్గుతారండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆ రిలేటెడ్గా మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చో మనం ఒకసారి చూసినట్లయితే, ఐఎమ్ టూ ఓవర్ వెయిట్ టు ఎక్సర్సైజ్, ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీ టైమ్ బట్ ఐ ఇంజూర్డ్ మై సెల్ఫ్, సో వాట్ కెన్ ఐ డూ? సో ఇది రెగ్యులర్ క్వశ్చన్ అండి, చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. చాలామంది, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ వెయిట్ తగ్గట్లేదండి, నేను వర్కౌట్ చేస్తున్నాను కానీ నాకు నీ పెయిన్ వస్తుందండి, అందుకే నేను ఎక్సర్సైజ్ చేయడం మానేశాను, నేను డైట్ చేస్తున్నాను కానీ నాకు డైట్ పడట్లేదండి, నేను అనుకున్న విధంగా కంఫర్ట్గా ఈవినింగ్ టైం వచ్చేసరికి లేదు, ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఏదో రీజన్ చెప్తారు. అసలు మనం వర్కౌట్, మన వెయిట్ లాస్ అవ్వాలంటే మనకు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఈజీగా ఉండే మెథడ్ ఏంటంటే వితౌట్ ఎక్విప్మెంట్లో వాకింగ్ అండి. వాకింగ్ కానివ్వండి, బ్రిస్క్ వాక్, జాగింగ్ అనేది ద బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ వెయిట్ లాస్ అండి. సో ఈ వెయిట్ లాస్ చేయడానికి వాకింగ్లో మనం చేసే మిస్టేక్స్, అలాగే రెగ్యులర్గా అబ్డంబిల్స్ చేయమంటే అందరూ నాకు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి క్రంచెస్ చేస్తుంటే, నా అబ్డంబిల్ నేను చేస్తుంటే నేను అబ్డంబిల్ స్క్వీజ్ అయినట్టుగా, అంటే అబ్డంబిల్ మజిల్ కంట్రాక్షన్ అయినట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదు చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు అవ్వట్లేదు, దానిలో జరిగే మిస్టేక్స్ ఏంటి, మన పోస్చర్ ఎలా ఉండాలి, చేసేటప్పుడు అవ్వట్లేదంటే వాళ్ళ పోస్చర్ ఎలా ఉంది, ఎందుకు బ్యాక్ లోవర్ మజిల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. దీనిలో ఒక 2-3 వేరియేషన్స్. ఇందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చి వాకింగ్ ఎలా చేయొచ్చు, జాగ్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ట్రెడ్మిల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇనిషియల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ. సో మన లెగ్స్ ఎప్పుడు కూడా మన షోల్డర్ లెవెల్కి ఉండి వీలైనంత వరకు స్ట్రైట్గా వాక్ చేయడం. ఈ వాకింగ్ చేసేటప్పుడు మన బ్యాక్, మన పోస్టర్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండడం, మనం వీలైనంత వరకు ఆ హిల్ బేస్ చేయకుండా టో బేస్ చేయడం. టో బేస్ చేసినట్టయితే నీ మీద ఎక్కువ ఎఫర్ట్ లేకుండా, నీ మీద ఎక్కువ లోడ్ ప్రెజర్ పడకుండా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ వాక్ చేసేటప్పుడు వీలైనంత వరకు హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా, కొంతమంది వాక్ ఎలా చేస్తూ ఉంటారు అలాగా స్ట్రైట్గా, వీలైనంత వరకు బ్రీతింగ్ నోట్తోనే చేయండి. ఈ లెగ్ రైజెస్ చేసేటప్పుడు హ్యాండ్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, మన పోస్టర్ ఎలా ఉండాలి, క్రంచెస్ చేసేటప్పుడు మన ఎల్బోస్ డైరెక్షన్ ఎలా ఉండాలి, ఎక్కడి వరకు క్రంచ్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి మనకు కావాల్సింది ఒక మ్యాట్ అండి. సింపుల్గా ఒక సింపుల్ మ్యాట్. ఎందుకు? బ్యాక్ కుషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చి
క్రంచెస్ ఫర్ రెక్టస్ అబ్డమిల్స్ అండ్ మీడియల్ అబ్డమిల్స్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్ అయిపోయింది, దాని తర్వాత క్రంచెస్ మొదలుపెట్టాం. మనం క్రంచెస్ చేసేటప్పుడు రెగ్యులర్గా మనం చేసే మిస్టేక్స్, ఫస్ట్ పాయింట్, మనం క్రంచ్ చేసినప్పుడు ఎల్బోస్ క్లోజ్గా పెట్టుకొని జస్ట్ క్రంచ్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, నెక్ పైన ఎక్కువ లోడ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండానే నెక్ మజిల్స్ని ఎక్కువ స్ట్రైన్ చేస్తాం, అంటే పుల్ చేయడం జరుగుతుంది. ఎక్కువ లాగొద్దు, జస్ట్ వీలుంటే కనుక బోత్ హ్యాండ్స్ బెండ్ అవర్ హెడ్, హోల్డ్ అవర్ నెక్ మజిల్స్ అయితే వస్తాము. దాంతో ఈ బోత్ సైడ్స్ ఉన్న నెక్ మజిల్స్ని హోల్డ్ చేస్తాం సింపుల్గా. ఓకే, లెగ్స్ రెండు కూడా 90 degreesలో రేజ్ చేసుకొని చాలా కంఫర్ట్గా ఫ్రీగా లిఫ్ట్ చేసి ఎయిర్లో ఉంచండి. అందరూ చేసే మిస్టేక్స్ ఓన్లీ 2 points. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎల్బోస్, ద సెకండ్ వన్ ఈజ్ నెక్ పుల్లింగ్. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మనం ఫ్లెక్సర్ మజిల్స్, అబ్డమిల్ మజిల్స్నే ఫ్లెక్స్ చేసాం. ఇదిగోండి, చక్కగా ఫ్లెక్స్ అయినప్పుడు మజిల్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ అయిందో లైట్గా షివర్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ మజిల్ షేక్ అయినప్పుడు చక్కగా బ్రీత్ అవుట్ ఫ్రమ్ ద మౌత్. ఎప్పుడు కూడా బ్రీత్ అవుట్ మౌత్తో, బ్రీత్ అవుట్. అండ్ ఎప్పుడైతే మజిల్ని రిలీజ్ చేసామో, నార్మల్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చామో, ఇన్హేల్ మోర్, డీప్ బ్రీత్ అండ్ క్రంచ్. ఇక్కడ క్రంచ్ అయినప్పుడు వీలైనంత వరకు అబ్డమిల్ మజిల్ సపోర్ట్ తీసుకొని మనం పైకి వచ్చినట్లయితే మనకు తక్కువ టైంలో మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుందండి. మజిల్ స్ట్రెంథన్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా మనకి మజిల్ స్టెబిలిటీ పెరగడం అనేది జరుగుతుంది. సో కొంతమంది ఈ డైరెక్షన్లో లెగ్స్ ఉన్నప్పుడు చేయలేకపోతే కనుక షుడ్ పుట్ డౌన్ ఆన్ ద లెగ్స్ ఆన్ ద ఫ్లోర్ లైక్ దిస్. మనకి నీస్ చాలామందికి డౌట్ ఉంటుంది, ఏ విడ్త్లో ఉంచుకోవాలి. అప్రాక్సిమేట్లీ 6 to 7 inches. ఓకే, ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే సరిపోతుంది. సేమ్ పొజిషన్, బ్యాక్ పొజిషన్ ఏం మారదు. క్రంచ్ ఎక్కువగా క్రంచ్ చేసేటప్పుడు అందరూ కూడా ఎక్కువ క్రంచ్ అవ్వాలని చెప్పి లోవర్ బ్యాక్తో ఫుల్గా ఎలా క్రంచ్ చేస్తారు, అలా ఏం అవసరం లేదు. జస్ట్ అబ్డమిల్ మజిల్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తే సరిపోతుంది. సో ఇందులోనే సెకండ్ వేరియేషన్ లైయింగ్ లెగ్ రేజెస్. లెగ్ రేజెస్ అంటే అందరూ కూడా ఎక్కువగా మన లెగ్స్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేసి బాగా ఎక్కువ స్ట్రెచ్ చేసి, ఈ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే హ్యాండ్స్ ఇలా పెట్టడం, కింద ఫ్లోర్ పైన పెట్టడం, అంటే లోవర్ బ్యాక్ సపోర్ట్ లేకుండా, లేదంటే బ్యాక్ ఏదైనా హోల్డ్ చేసుకుని దాంతో పైకి లిఫ్ట్ చేసేయడం. దీనివల్ల ఏమవుతుంది, లోవర్ బ్యాక్ ఎక్కువ స్ట్రైన్ అయిపోతుంది. అంటే లోవర్ బ్యాక్ సపోర్ట్ లేదు. లోవర్ బ్యాక్ సపోర్ట్ లేకపోతే మనం చేసేటప్పుడు ఏమనుకుంటారంటే అందరూ బాగా ఎఫెక్టివ్గా ఉంది లోవర్ అబ్డమిల్స్ చేసేటప్పుడు, సో ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటారు. ఇది రాంగ్ అండి. మనకు కావాల్సింది లోవర్ అబ్డమిల్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడమే. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి బ్యాక్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ సపోర్ట్ ఎలా ఇస్తాం, మన పామ్స్తో లైక్ డైమండ్ షేప్ ఈ డైరెక్షన్లో మనకి ఎక్కడైతే ఫ్లెక్సర్ మజిల్స్, ఇప్పుడు ఎక్కడైతే బ్యాక్ మజిల్స్ ఫ్లెక్స్ అవుతున్నాయి అంటే డిస్క్ దగ్గర అప్రాక్సిమేట్లీ లోవర్ బ్యాక్. ఓకే, ఈ మజిల్స్ దగ్గర అంటే బిహైండ్ అవర్ హిప్ మజిల్స్, పుట్ ఆన్ అవర్ హ్యాండ్స్ డౌన్ అండ్ రేజ్ అవర్ లెగ్స్, approximately slightly bend your knees, don't stiff your legs like this. Okay, slightly bend your knees. You should release your legs to down. ఎప్పుడైతే లెగ్స్ డౌన్ చేసామో ఇన్హేల్ డీప్ బ్రీత్ అండ్ వెన్ యూ లిఫ్ట్ యువర్ లెగ్స్ ఎక్సేల్ లైక్ బ్రీత్ అవుట్. చూసారు కదా, ఇప్పుడు లెగ్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే లోవర్ బ్యాక్తో లిఫ్ట్ చేయడం. అలా కాకుండా మనం లోవర్ అబ్డమిల్స్తో లిఫ్ట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి ఒకసారి. లోవర్ అబ్డమిల్తో లిఫ్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ప్రాపర్ వే అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, మనకి ఇంజ్యూరీ అవ్వకుండా సింపుల్గా ఒక 3-4 వేరియేషన్స్లో ఎలా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అబ్డమిల్ పైన, మనకి లేకపోతే ఓవరాల్ వెయిట్ లాస్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చో మనం ఇంతకుముందు చూసాం. వేరియేషన్ వచ్చి ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సఫర్ అయ్యేది లోవర్ అబ్డమిల్స్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డమిల్స్ అండ్ సైడ్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఎక్సర్సైజెస్ కెన్ ఐ డూ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఫ్యాట్ ఆన్ మై బ్యాక్? ఇట్ లుక్స్ సో అగ్లీ వెన్ ఐ వేర్ స్కిన్ టైట్స్. సో నార్మల్గా అందరికీ ఉండే క్వశ్చన్ అండి ఇది. లేడీస్కి లోవర్ బాడీ అనేది ఫ్యాట్ డిపాజిట్ ఏరియా కాబట్టి మనం అబ్డమిల్ ఎక్సర్సైజెస్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ అబ్డమిల్ ఎక్సర్సైజెస్లో మనకు వచ్చే డౌట్, చేసేటప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్, మజిల్ కాంట్రాక్షన్ అవ్వకపోవడం, ఫర్ సైడ్స్ చేసేటప్పుడు నాకు సైడ్ ఎఫెక్టివ్గా అవ్వట్లేదండి, చేసినా రెడ్యూస్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం చేసేది
రాంగ్ చేస్తున్నాం. రైట్ చేయాలంటే ఎటువంటి డైరెక్షన్లో చేయాలి, చేసేటప్పుడు ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలనేది సింపుల్గా ఒక 2-3 వేరియేషన్స్లో నేను మీకు చెప్తానండి. సో ఇందులో మొదటగా మనం మాట్లాడితే సైడ్ హిప్ అడక్టర్ మజిల్స్ అండి. అంటే థై అవుట్ సైడ్ ఉన్న మజిల్స్, ఇన్సైడ్ హిప్ అబ్డక్టర్ మజిల్స్, ఈ మజిల్స్ పైన అట్ ద సేమ్ టైం బ్యాక్ గ్లూట్స్ మీడియస్ అండ్ మ్యాక్సిమస్ మజిల్ పైన మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. దీనిలో సింపుల్ వేరియేషన్స్, మనం ఇంట్లో చేయబోయే వేరియేషన్స్ ఏంటి, ఎన్నెన్ని చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. సో వ్యూవర్స్, సింపుల్ ఎక్సర్సైజెస్తో మన లోవర్ బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎలా రిడ్యూస్ చేసుకోవడం, ఎలా పోగొట్టుకోవడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఓన్లీ 1 మ్యాట్ అండి. ఈ సింపుల్ వేరియేషన్స్తో మనం హిప్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ అండ్ గ్లూట్ మజిల్స్ అంటే బ్యాక్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు ఈ వేరియేషన్స్తో చూద్దాం. సైడ్ లేయింగ్ అబ్డక్టర్ రేజెస్ అండి. సో దీనికి కావాల్సింది మ్యాట్ పైన సైడ్గా మనం లయింగ్ అయ్యి పడుకొని ఎల్బో సపోర్ట్తో ఫ్రీగా కంఫర్ట్గా బ్యాక్ స్ట్రైట్గా ఉంది. స్లైట్లీ బెండ్ అవర్ నీస్ కొంచెం బెండ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన ఉన్న లెగ్ని పైకి లిఫ్ట్ చేశానండి. అప్పుడు మనకి లోవర్ బాడీలో ఉన్న అబ్డక్టర్ అంటే హిప్ మజిల్స్ అనేది వర్క్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలమో అంతవరకు లిఫ్ట్ చేసి స్లోగా డ్రాప్ చేసాం. చాలు. అగైన్. సో ఇది చేసేటప్పుడు వీలుంటే చెయ్యి ఇక్కడ పెట్టుకుని కూడా చేయొచ్చు. అప్పుడు మనకి ఈ మజిల్ కాంట్రాక్షన్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సింపుల్గా ఒక 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ అంటే డైలీ ఒక 30 రిపిటేషన్స్ చేసుకున్నట్లయితే కనుక హిప్లో ఉన్న ఫ్యాట్ చాలా ఫాస్ట్గా రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చేసేటప్పుడు మనకు కావాల్సింది మ్యాట్ అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండడం, అట్ ద సేమ్ టైం సింపుల్గా లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్. దీని తర్వాత వచ్చే వేరియేషన్ అడక్టర్ మజిల్స్ అంటే ఇన్నర్ థై మజిల్స్. ఇన్నర్ థై మజిల్స్లో ఉన్న ఫ్యాట్ని ఎలా రిడ్యూస్ చేయొచ్చు? సింపుల్. ఫస్ట్ థై అవుట్ సైడ్ ఉన్న మజిల్స్లో ఉన్న ఫ్యాట్ని ఆ ఫ్యాట్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేసామో చూసాం. దీని తర్వాత ఇన్నర్ థై పైన కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఇప్పుడు అడక్టర్ మజిల్స్ అండి, ఈజీగా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజ్ అండి ఈ రెండు కూడా. సో ఇన్నర్ థై పైకి లిఫ్ట్ చేసినప్పుడు లెగ్ ఇన్నర్ థై మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. ఈ మజిల్ ఎప్పుడైతే స్క్వీజ్ అయిందో 1 సెకండ్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి స్లోగా డ్రాప్ చేయడం. ఇలా 10 to 12 రిపిటేషన్స్, ఎక్కువ కూడా అక్కర్లేదండి. 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 30 డైలీగా మనం చేసుకుంటే వితిన్ 3 వీక్స్లో థైస్ రిడ్యూస్ అవ్వడమే కాదు, ప్రాపర్ షేప్ కూడా రావడం జరుగుతుందండి సింపుల్గా. అండ్ థర్డ్ వేరియేషన్, ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన వేరియేషన్ ఏంటంటే గ్లూట్స్ పైన అండి, అంటే బ్యాక్ మజిల్స్. ఈ బ్యాక్ మజిల్స్ ఈజియెస్ట్ వేరియేషన్ ఏంటంటే ఇదే మ్యాట్ పైన నీ సపోర్ట్ తీసుకొని బ్యాక్ స్టిఫ్గా ఉంచుకొని కిక్ బ్యాక్స్ చేయొచ్చండి. కిక్ బ్యాక్స్ అంటే లెగ్ స్ట్రైట్ చేసి బ్యాక్ ఉన్న గ్లూట్ మజిల్ని స్క్వీజ్ చేయడం. సింపుల్. చూడండి, కిక్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా ఇవి కూడా 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 30 రిపిటేషన్స్ వరకు డైలీ చేసుకుంటే కనుక మనకి లోవర్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా రిడ్యూస్ అవ్వడం, ఈ మజిల్స్ యాక్టివిటీ ఎక్కువ అవ్వడం, ఫ్యాట్ బర్నింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూశారు కదండి ఈ సింపుల్ 3 వేరియేషన్స్. ఈ 3 వేరియేషన్స్ కనుక మనం రెగ్యులర్గా చేసుకున్నట్లయితే దీనికి పట్టే టైం 10 to 15 మినిట్స్ అండి. ఈ 10 to 15 మినిట్స్లో వితిన్ 3 వీక్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి తక్కువ టైంలో ద బెస్ట్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు పోస్ట్ చేయాల్సిన ఐడి ఫేస్బుక్ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. చూశారు కదండి లోవర్ బాడీలో ఫ్యాట్ సింపుల్గా ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు అనేది మనం చూసాం. అలాగే థర్డ్ క్వశ్చన్, ఐ డోంట్ హ్యావ్ టు మచ్ టైమ్ టు ఎక్సర్సైజ్ ఆర్ దేర్ ఆర్ ఎనీ సింపుల్ 10 to 20 minutes exercise that I can do at home or my office without need any equipment. రెగ్యులర్గా మనం హోమ్లో ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవచ్చు అని మనం మొదలు పెట్టే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్విప్మెంట్ లేదు కదా రిజల్ట్ రాదు, ట్రైనర్ లేడు కదా రిజల్ట్ రాదు, మనం తప్పు చేస్తామేమో, రకరకాల డౌట్స్. పోనీ ఎక్సర్సైజ్ చేసినా కానీ మనం డైట్ చేయం కదా ఇంకా రిజల్ట్ రాదులే. పోనీ డైట్ చేయలేదు, ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. డిపాజిట్ అవ్వడం అనేది ఆగిపోతుంది కదా, అంటే వెయిట్ గెయిన్ అవ్వడం ఆగిపోతుంది. మనకి ఈజీగా ఉండే ఎక్సర్సైజెస్తో మనం చూద్దామండి. కొంచెం బిజీగా ఉన్నప్పుడు రెగ్యులర్ రొటీన్స్ మనకి ఈ ఫిట్నెస్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళకి, అట్ ద సేమ్ టైం జిమ్కి వెళ్ళలేని వాళ్ళకి
ఇంట్లోనే లేదా ఆఫీస్లోనే ఎటువంటి ఎక్సర్సైజెస్ 10 to 15 మినిట్స్ కనుక మనం చేసుకుంటే 1 to 1.5 అవర్ జిమ్లో చేసే ఎక్సర్సైజెస్తో సమానంగా ఉంటుందండి. ఫస్ట్ చేయబోయే వేరియేషన్ జంపింగ్ జాక్స్. ఈ జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దామండి. ఈ జంపింగ్ జాక్స్ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే మన లెగ్స్ని డామ్ అని నేల మీద పడేయడం. ఇలా కాకుండా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీలుంటే ప్రాపర్ షూ వేసుకోండి. సింపుల్గా షూ వేసుకొని చేస్తే కనుక మనకి నీ మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది, నీ అండ్ యాంకిల్స్ పైన ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. సో ఇది చేసేటప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అవర్ నీస్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా ల్యాండ్ చేయడం. జంప్ బ్రీత్, పైకి ఎగిరినప్పుడు చక్కగా బ్రీత్ అవుట్ చేసి ఇలా చేసేటప్పుడు స్లోగా చేయండి. స్లోగా చేస్తే ఏమవుతుంది, మన బాడీ కండిషనింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలా కాకుండా హరిబిరి ఫాస్ట్గా చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ వర్క్ అవుదండి. దీనికి కాంబినేషన్ వేరియేషన్ వచ్చి సైడ్ లెగ్ రైజెస్. సైడ్ లెగ్ రైజెస్ అంటే మన బాడీలో ఆబ్లిక్ మజిల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వేరియేషన్ అనమాట. ఇది కూడా జంపింగ్ జెక్స్ లాగానే ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అండి. ఇది చేసేటప్పుడు నీ రైజెస్ అంటే వైడ్ నీ రైజెస్ అంటారు ఇలా. దీనివల్ల ఆబ్లిక్స్ మజిల్స్ పైన వర్క్ అవడమే కాకుండా ఇంటెన్సిటీ కూడా పెరుగుతుందండి. సో ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. చేసేటప్పుడు మన బ్యాక్ స్టిఫ్గా ఉండడం, నెక్ పుల్ చేయకుండా బ్యాక్ స్ట్రైట్. చూసారు కదండి, చేసేటప్పుడు ఆబ్లిక్ మజిల్ని నీతో అట్ ద సేమ్ టైం అప్పర్ బాడీతో క్రంచ్ చేస్తున్నాం. అంటే మజిల్ కాంట్రాక్షన్ అయ్యేలాగా మనం హోల్డ్ చేస్తాం. దీని కాంబినేషన్గా థర్డ్ వచ్చే వేరియేషన్ మౌంటైన్ క్లైంబర్స్. సో మౌంటైన్ క్లైంబర్స్ మనం చేసే పొజిషన్ ఏంటంటే పుషప్ పొజిషన్ అండి. సో ఇలా ఉన్నాం, ఇంతకుమించి మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ నీస్ని మనం పుల్ చేసుకొని క్రంచ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఎఫెక్ట్ అనేది అబ్డామినల్ మజిల్స్ పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బ్యాక్ రివర్స్ డైరెక్షన్లో తీసుకున్నామో హిప్ మజిల్స్ కూడా వర్క్ అవడం జరుగుతుంది. హిప్ అండ్ థై మజిల్స్లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది చేసేటప్పుడు వీలైనంత వరకు ఎప్పుడైతే లెగ్ పుల్ చేసామో బ్రీత్ అవుట్. ఓకే, వీలైనంత వరకు ఫాస్ట్గా చేద్దాం. 20 రిపిటేషన్స్ ఈచ్ సైడ్ లెగ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా లోవర్ అబ్డామినల్ మజిల్స్ ఒకటే కాదండి, షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుంది, ట్రైసెప్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చెస్ట్ మజిల్స్ టైట్ కూడా అవుతుంది. సో ఓవరాల్గా హోల్ బాడీ మజిల్స్ అన్నీ కూడా వర్క్ అవడం జరుగుతుందండి. ఇందులో ఫోర్త్ వచ్చే వేరియేషన్ ఎయిర్ బైక్ అండి, అంటే అబ్డామినల్ మజిల్స్. సో ఎలా చేయొచ్చో చూద్దాం. దీనికి కావాల్సింది మ్యాట్. సేమ్ అండి, క్రంచెస్ చేసినట్టే హ్యాండ్స్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు షోల్డర్ లెవెల్కి, అంటే ఎక్కువ క్లోజ్ లేకుండా షోల్డర్ లెవెల్కి, లెగ్స్ ఆన్ ద ఎయిర్. జస్ట్ క్రంచ్ చేసినప్పుడు ఆల్టర్నేట్ క్రంచ్. ఫర్ ఏమవుతుంది, ఆల్టర్నేట్ క్రంచ్ చేసినప్పుడు అబ్డామినల్ మజిల్ ఒకటే కాకుండా ఆబ్లిక్ మజిల్స్ కూడా వర్క్ అవడం జరుగుతుందండి. దీనివల్ల ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగి కోర్ స్టెబిలిటీ అండ్ కోర్లో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, నేను ఆల్టర్నేట్గా క్రంచ్ చేస్తున్నా. దీనివల్ల ఏమవుతుంది, థై మజిల్స్లో ఉన్న ఫ్యాట్ అండ్ లోవర్ అబ్డామినల్లో ఉన్న ఫ్యాట్, అట్ ద సేమ్ టైం మీడియల్ అబ్డామినల్ అండ్ రెక్టస్ అబ్డామినల్ అంటే అప్పర్ యాప్స్లో ఉన్న ఫ్యాట్ అండ్ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ అన్ని వేరియేషన్స్ కూడా వితిన్ 10 to 15 మినిట్స్లో మనం కంప్లీట్ చేయగలమండి. 3 సెట్స్ వరకు ఈచ్ వేరియేషన్ చేసుకోవాలి. ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ వేరియేషన్ చూశారు కదా, జంపింగ్ జాక్స్. నెక్స్ట్ వేరియేషన్ వైడ్ నీ రైజెస్ విత్ సైడ్ క్రంచెస్. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చి మౌంటైన్ క్లైంబర్స్, హోల్ బాడీ వర్కౌట్, ఈవెన్ అబ్డామినల్ మజిల్స్ ఆల్సో వర్కింగ్. అండ్ ఫోర్త్ వేరియేషన్ ఎయిర్ బైక్ ఫర్ కోర్ స్టెబిలిటీ. ఈ 4 వేరియేషన్స్ వితిన్ 10 to 15 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళలేని వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగడం, అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. హ్యూమన్ బాడీలో బైసెప్స్, ట్రైసెప్స్, ఆర్మ్స్లో ఉంటే కనుక పెద్ద మజిల్ అనేది ట్రైసెప్ అండి. 70% కూడా ఈ బైసెప్ కంటే కూడా ఎక్కువ ఉంటుందండి. సో ఈ ట్రైసెప్ ఎక్కువ విమెన్స్లో చూసినట్లయితే ఆర్మ్స్ కొంతమందికి ఎక్కువగా ఉండడం, చాలామంది డౌట్స్, నాకు అప్పర్ బాడీ అంతా బాగానే ఉంది కానీ చేతులు లావుగా ఉన్నాయండి అంటారు. సో ఇది చేసేటప్పుడు కొంతమంది ఏమంటారంటే నాకు ఎల్బో పెయిన్ వస్తుందండి. అసలు ఎల్బో పెయిన్ రాకుండా ఉండాలంటే కనుక సింపుల్గా వితౌట్ ఎక్విప్మెంట్తో ఏ వేరియేషన్స్తో మనం సింపుల్గా ఈ ట్రైసెప్లో ఉన్న ఫ్యాట్ని రిడ్యూస్ చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే సింపుల్ బెంచ్ అండి. ఈ బెంచ్తో మనం ఏం చేస్తామంటే బెంచ్ డిప్స్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ట్రైసెప్ స్ట్రెంథనింగ్ ఒకటే కాకుండా షోల్డర్ స్ట్రెంథనింగ్ కూడా అవ్వడం జరుగుతుందండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు
ఫీట్ డిస్టెన్స్ ఎంతలో ఉండాలి, డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి గెటింగ్ పైకి వచ్చినప్పుడు ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, బ్రీతింగ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇందులో ఫస్ట్ మనకు కావాల్సింది సింపుల్గా బెంచ్ లేదంటే ఒక టేబుల్, దీని సర్ఫేస్ పైన ఎడ్జ్లో మన హ్యాండ్స్ గ్రిప్ ఎప్పుడు కూడా షోల్డర్ లెవెల్కి తీసుకున్నాం, మన బ్యాక్ స్ట్రైట్గా తీసుకొని మన కాన్సన్ట్రేషన్ ద ట్రైసెప్స్ చూసారు కదండి, మన ట్రైసెప్ మజిల్ స్క్వీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ నా బాడీ వెయిట్ మొత్తం కూడా ట్రైసెప్స్ మజిల్ పైన ఉందండి. సో నీట్గా కిందకి వెళ్ళేటప్పుడు ఎల్బోస్ ఒకటే ఫ్లెక్స్ చేస్తున్నాను నేను, అంటే ఎల్బోస్ ఒకటే నేను బెండ్ చేసి బ్యాక్ స్ట్రైట్గా లుక్ స్ట్రైట్గా పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేసి ట్రైసెప్ మజిల్ని స్క్వీజ్ చేస్తున్నాను. సో సింపుల్, ఎల్బో ఫ్లెక్స్ చేశాను. అందరూ చేసే మిస్టేక్స్ అండ్ మన బాడీ ఇక్కడ ఉంటుంది, ఇలా వచ్చేస్తాం, లేకపోతే దూరంగా పెట్టి ఇలా లేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఎల్బో పెయిన్స్ రావడం, లేకపోతే షోల్డర్ ఇంజురీ అవ్వడం. షోల్డర్ ప్రాపర్గా వర్క్ అవ్వదండి ఈ డైరెక్షన్లో, ఎప్పుడు కూడా క్రాస్ డైరెక్షన్లో అవ్వదు. గెటింగ్ అప్ కానీ కింద కానీ ప్రాపర్గా షోల్డర్ మజిల్స్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాక్ స్ట్రైట్ అండ్ ఓన్లీ ఫ్లెక్స్, సింపుల్, అయిపోయింది. చూసారు కదండి, ట్రైసెప్ మజిల్ని స్క్వీజ్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ఇలా డైలీ మనం 10 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ అంటే డైలీ ఒక 30 రిపిటేషన్స్ మనం చేసుకున్నట్లయితే వితిన్ 3 వీక్స్లో మనకి ఆర్మ్ సైజ్ అనేది తగ్గి ఫ్యాట్ కూడా రిడ్యూస్ అవ్వడానికి ఎక్కువగా బాగా ఉపయోగపడుతుందండి. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ థింక్ 6th క్లాస్ ఆర్ 7th క్లాస్, కరెక్ట్గా గుర్తులేదు నాకు. మా క్లాస్మేట్ అతను వచ్చి ఒక టిబెటియన్, అతని పేరు దావా సింగ్ చెప్పి, మా అందరికన్నా బాగా స్ట్రాంగ్గా ఉండేవాడు, బాగా స్మార్ట్గా ఉండేవాడు అండ్ బాగా ఫిట్గా ఉండేవాడు. తర్వాత ఏదైనా మా స్కూల్లో ఏదైనా ఒకవేళ లిఫ్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే తను ముందు ఎప్పుడూ మార్కులు కొట్టేవాడు. సో అతను యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే వెల్ బిల్ట్, తర్వాత ఎలా అతను ఆ ట్రిక్స్ని చేసాడని చెప్పి క్యూరియాసిటీతో 5th క్లాస్ 6th క్లాస్ నుంచి నాకు ఆ ఒక ఫీల్ స్టార్ట్ అయ్యి, సో మెల్లిగా నాకు ఆ ఫిట్నెస్ అంటే ఫిట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి. అప్పట్లో సిక్స్ ప్యాక్స్ అనేది లేదు, మంచి చెస్ట్ ఉండాలి అండ్ బ్రాడ్ షోల్డర్ ఉండాలి, మంచి బైసెప్స్ ఉండాలి, వీ షేప్ బాడీ ఉండాలి అండ్ మంచి అథ్లెటిక్ లెగ్స్ ఉండాలనేది ఒక మేల్ అంటే అది ఉండాలని చెప్పేసి ఒక డెఫినేషన్. సో అట్లా నాకు 6th క్లాస్ చెప్పాలంటే 6th క్లాస్ నుంచే నాకు ఆ ఫిట్నెస్ మీద ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి, ఒక హాబీ స్టార్ట్ అయ్యి రెగ్యులర్గా నేను ఆ ఫిట్నెస్ దీంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అనేది మన బాడీ అనేది అది ఒక టెంపుల్ లాంటిదండి. మన లోపల ఉన్న ఆత్మ అన్నది అది ఒక దేవుడి లాంటిది. సో ఆ టెంపుల్ని, ఆ ఆత్మను మనం ఏంటంటే మనం కాపాడాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. చూసారు కదండి, మీ క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేసుకుంటారని, ఈ ఎక్సర్సైజెస్ కంటిన్యూగా చేస్తారని నేను ఆశిస్తూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు పోస్ట్ చేయాల్సిన ఐడి ఫేస్బుక్ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్, అలాగే నా వెబ్సైట్ నేమ్ వచ్చి venkatfitness.com అండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు పోస్ట్ చేయొచ్చు, దానికి మీకు నెక్స్ట్ వీక్లో ఆన్సర్ చేయడం జరుగుతుందండి. అప్పటి వరకు బీ ఫిట్, బీ హెల్దీ, మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.